అయ్యగారు బైబిల్ గ్రంథంలో కొంతమంది న్యాయాధిపతులు ఉన్నారు. వారిలో కొంతమంది 13 మంది అంటారు. కొంతమంది 12 మంది అంటారు. లేదు 15 మంది అంటారు. ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారు? దయచేసి చెప్పగలరు? చెప్తాను. హ్మ్. దీని వలన మన రక్షణ ఎలాగూ సంపూర్ణమవుతుందో మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు చెప్తాను నేను. హ్మ్. ధర్మశాస్త్రం విషయమైనటువంటి వివాదములు ఉన్నవి, అవి రక్షణకు సంబంధం లేనివి, దాని మీరు లక్ష్య పెట్టొద్దు అని పౌలు రాశాడు. హ్మ్. ఆ? ఇప్పుడు 13 అంటాను, 14 అంటాను, 15 అంటాను. దానివల్ల ఏ రకంగా మనం పరిశుద్ధులం కాగలం? హ్మ్. మన ప్రార్థన జీవితం ఎలాగ ఎక్కువ అవుతుంది? హ్మ్. ఎలాగ పాపాన్ని మనం అసహించుకోగలుగుతాము? హ్మ్. ఎలాగ ఆత్మల రక్షణ భారం కలుగుతుంది? హ్మ్. పౌలు సీరియస్గా చెప్పాడు. ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన వివాదములు, పేళ్లను గూర్చిన వివాదములు, వంశావళులను గూర్చి కేటగరైజ్ పేర్లు, వంశావళులు హ్మ్. ఇవన్నీ దేవుని గృహ నిర్వాహకత్వంతోనూ దేవుని రక్షణ ఏర్పాటుతో సంబంధము లేవు. అది వివాదములతోనే సంబంధం కలిగి ఉండదు. కనుక వాటిని లక్ష్య పెట్టవద్దు అని స్పష్టంగా చెప్పాడు. అలాగైతే నేను ఇప్పుడు మళ్ళీ 126సారి బైబిల్ చదువుతున్నా, నాకు బోలెడు కనబడుతున్నాయి డిస్క్రిపెన్సీస్. హ్మ్. ఇదేంటి ప్రభా, ఇక్కడ ఇలాగుంది, అక్కడ అలాగుంది, అక్కడ ఒక చోట సొలొమోను ఇశ్రాయేలును వెట్టి పనివారిగా నియమించాడు 30,000 మందిని. నెక్స్ట్ పేజీలోనే ఇశ్రాయేలుడు ఎవరినైనాను దాసునిగా చేయలేదని ఒక్కటి పేజీ మళ్ళా. మరి ఇదేంటి ప్రభా అంటే, ఇప్పుడు అది పట్టుకొని యేసు రక్షకుడు కాదంటామా? అనలేదు. కనుక అనవసరమైన వివాదాలు మనం పట్టించుకోకపోతేనే రక్షకుని మీద గురి నిలిపగలం అనేది పాఠం. నువ్వు రక్షకుని మీద గురి ఎంత నిలిపావో పరీక్షించడాన్ని కూడా దేవుడు ఇట్లాంటి కన్ఫ్యూజన్ అలౌ చేశాడు. ఒకసారి మనం క్షేమాభివృద్ధి కొరకు ఆ వచనాన్ని మనం చదువుకుందాము దయచేసి. పౌలు భక్తుని యొక్క చక్కని ధర్మోపదేశము రెండు చోట్ల ఉంది. 1 తిమోతి 1వ అధ్యాయం 4వ వచనం. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితం లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవాలని నిన్ను హెచ్చరించిన ప్రకారం. అది విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక, అది ఓన్లీ ఆర్గ్యుమెంట్ కొరకే అవి సంబంధం కలిగి ఉన్నవి. ఒక ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేయాలంటే పనికొస్తాయి, ఇంకెందుకు పనికిరావు. అలాగా తీతు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అవివేక తర్కములను, వంశావళులను, కలాహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాటిని విసర్జించు. అది కనుక ఇట్లాగా కొన్ని చోట్ల ఆయన చెప్తాడు ఏంటంటే, ఇవి లక్ష్య పెట్టకు, అవి నిష్ప్రయోజనము, వ్యర్థం. కానీ మరి దేనిని గూర్చినటువంటి వివాదములు అవి? ధర్మశాస్త్రాన్ని గూర్చిన వివాదము. పౌలు అంటాడు, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం అంటాడు. ఈ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచడానికి నా కళ్ళు తెరవమని దావీదు ప్రార్థన చేశాడు. ఈ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియం అన్నాడు దావీదు. వేలాది వెండి బంగారు నాణ్యముల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రము కోరదగినది అంటాడు దావీదు. అంత అమూల్యమైన ప్రశస్తమైన ధర్మశాస్త్రంలో కొన్ని సంగతులు ఉన్నాయట, అవి మన నిష్ప్రయోజనం అంట. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ధర్మానుకూలంగా ఉపయోగిస్తే అది మేలు. అంతేగాని దాన్ని అనవసరంగా దాన్ని దొరికిందంతా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు ఇదెందుకు అదెందుకు అంటే దానివల్ల మనకు లాభం లేదు. ఇప్పుడు మనం కలిసి పరిశోధించి కాదండి న్యాయాధిపతులు 15 మంది అని మనం లెక్క తేల్చామనుకోండి, దానివల్ల కొంత టైం వేస్ట్ అవుతుంది. మన ప్రార్థన జీవితం ఏమి ఎక్కువ కాదు. ఏదో ఒక టెంప్టేషన్ తయారైపోయి ఇలాంటివే ఇంకా అనేక ప్రశ్నలు ఉన్నాయి కదా అని దాని వెంట పడతాడు. ఈ లోపల ప్రభు రాకడ వచ్చేస్తుంది. నా దాసుడా నువ్వు నా కొరకు ఏం సాధించింది అంటే, న్యాయాధిపతుల లెక్క తేల్చి తిని అన్ని కోడిగుడ్డు మీద ఈకలు పీకి తిని అని చెప్పాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా ఇది ఈకల కిరీటం అని ఇస్తాడు.
కనుక ఈకలకి అటువంటివి మనకు అవసరం లేదు. శిలువ మీద దృష్టి పెట్టండి, రక్షకుని మీద దృష్టి పెట్టండి, రక్షకుని లోకానికి ఎలా పరిచయం చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టి, ఎలాగ లోకాన్ని కన్విన్స్ చేయాలి, ఒప్పించాలి, దాని మీద తప్ప మిగతా వాటి మీద దృష్టి పెట్టదు. చాలా ఉన్నాయి. ఇప్పుడు నాకే ఉన్నాయి చెప్తున్నా కదా. అదే సార్. ఇప్పుడు నాకే ఉన్నాయి. అదే అక్కడే ఒక మాట అంటాడు, నెక్స్ట్ ఇంకో మాట అంటాడు. ఇదేంటని బుర్ర గోపురం అంటే 66 ఏళ్ల వయసులో నాకు వచ్చింది. అయితే కూడా నేను బైబిల్ నమ్ముతున్నా, బైబిలే ప్రకటిస్తాను. ఎందుకు ఇక్కడ ఇలాగ అక్కడ అలాగ ఉన్నదనే సంగతి నాకు అవసరం లేదు. ఏదెను తోటలో ఆదికాండం 3:15లో దేవుడు వాగ్దానము చేసిన స్త్రీ సంతానం జగద్రక్షకుడుగా కాలము సంపూర్ణమైనప్పుడు కన్య మరియ గర్భాన పుట్టాడు. ఆయన చారిత్రక పురుషుడు, ఆయనే లోకానికి రక్షకుడు, ఇంకొక దారి లేదు, నేనే మార్గాన్ని అన్నాడు. ఆయన్ని తెలుసుకోవడం వల్ల మన బ్రతుకులు మారుతాయి, కానీ ఈ వివాదాలు తేల్చడం వల్ల బ్రతుకులు మారవు. యేసు మన జీవితాన్ని మారుస్తాడు. ఇదంతా హెడ్ నాలెడ్జ్ మనకు అవసరం లేదు. క్రీస్తే మన జీవం అనే ఆ పట్టుదల కలిగిన విశ్వాసంలో నేనున్నాను, అందరూ ఉండాలి, ఉంటేనే క్షేమం. ఇంకా ఎన్నో అక్కడే అసలు ఆదికాండం 1లోనే 2లోనే 3లోనే ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. మీరు చావనే చావరన్నాడు సైతాన్ గారు, ఆఖరికి వాడు చెప్పింది రైట్ అయింది. మీరు తినుదినముననే నిశ్చయముగా చచ్చేదరన్నాడు దేవుడు. అసలు ఆదాం చావనే లేదు, తర్వాతనే 1000 ఏళ్ళు బతికాడు. ఇక ఇట్లా ప్రశ్నలు అడుగుతూ పోతుంటే ఎన్నో ఉంటాయి. కానీ మన రక్షకుడు రాబోతున్నాడని ఆదికాండం 3:15లో చెప్పాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు వచ్చాడు అని గలతీ 4:4లో చెప్పాడు. ఆయన రక్తమాంసముల్లో ఎందుకు పాలువాడయ్యాడంటే మరణమును తెచ్చిపెట్టిన వాడిని మరణము ద్వారా నశింపజేయాలని హెబ్రీ 2:14లో చెప్పాడు. లేఖనములు నెరవేరినట్లు యేసు శిలువలో బలయ్యాడు. ఇది సువార్త, ఇది సువార్త. అంతేగాని ఇక అనవసర ప్రశ్నలు బైబిల్లో 1000 ప్రశ్నలు నేను అడుగుతా. ఇప్పుడు నేను అడుగుతా, నాకెవడు చెప్తాడు? ఆ ప్రశ్నలు ఉన్నాగో మరి నువ్వెందుకు నమ్ముతున్నావు బైబిల్ అంటే? రక్షకుడు వచ్చాడు కదా. ఆదికాండం 3:15లో దేవుని ప్రవచనం నెరవేరింది కదా చరిత్రలో. అది నాకు కావాలి. నా పాపముల కొరకు పరిహారంగా మరణించి లేచిన వాడు నాకు కావాలి తప్ప మిగతాదంతా నాకు అవసరం లేదు. అది ఇప్పుడు అన్ని గ్రంథాల్లో కూడా ఉంటాయి ప్రశ్నలు, బైబిల్లో కూడా ఉంటాయి ప్రశ్నలు. ఇప్పుడు అన్ని గ్రంథాలను ఎందుకు నేను ప్రామాణికంగా తీసుకోవట్లేదు? బైబిల్లో కూడా ప్రశ్నలు ఉన్నప్పుడు, వేరే వాటిలో ప్రశ్నలు ఉన్నప్పుడు నేను ఎందుకు దీన్ని ప్రామాణికంగా తీసుకున్నానంటే ద ప్రెజెన్స్ ఆఫ్ ద సేవియర్, ద ప్రాఫెసీ అండ్ ఫుల్ఫిల్మెంట్ అబౌట్ ద సేవియర్, ఇది వైటల్ ఇష్యూ. మిగతా గ్రంథాలు అది లేదు. నీతి బోధలు ఉన్నాయి, మంచి మాటలు ఉన్నాయి తప్ప రక్షకుడు వస్తాడనే ప్రవచనం నెరవేర్పు లేదు. అది మిస్సింగ్ అక్కడ. అందుకు నాకు ఇది ప్రామాణిక గ్రంథం, అది విషయం. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.